జాములో ఉన్నది. తోమాను కూర్చిన వార్త తెలియజెప్పు. ఇదిగో శరీర మధ్యలో ఉన్న ఏశావు సంతానానికి తెలియజెప్పు. ఆ దేశంలో నేను విరోధులై ఉన్నాను, మేలుకోమను. ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. ఇంకా ఏం చేయాలండి? ఏం చేయాలని చెప్పిన 3 విషయాలు మీతో చెప్పాను. ఒకటి జాగ్రత్తగా ఉండాలి, రెండవది మెలకువగా ఉండాలి, మూడవది ప్రార్థన చేయాలి. నిద్రపోతే అయిపోతాం, మత్తులో ఉంటే అయిపోతాం. నిద్రపోయే టైం కాదది. అర్ధరాత్రి గడిచిపోయింది, పొద్దుగు జాబ్ గడిచిపోయింది. కోడి కూలి జాబులో ఉంటావు, కోళ్ళు కూస్తా ఉంటాయి, మేలుకోవా? నీకు అర్థం కావటం లేదా? ఇదిగో నీతి సూర్యుడు బయటకు వచ్చేస్తా ఉన్నాడు, వెలుగులు కనబడుతున్నాయి తెల్లగా. ఇది తెల్లవారు జాము అన్నారండి, తెల్లవారు జాము. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి మెల్లిమెల్లిగా పోతా ఉన్నది, వెలుతురు వస్తా ఉన్నది. వాక్యపు వెలుగు, నీతి సూర్యుడి ప్రకాశము ఆ లోకములో గుడ్డితనములో ఉన్నటువంటి వీరి మనోనేత్రాలు గుడ్డితనము, సువార్త ప్రకాశము వెలిగి గుడ్డితనము పారిపోతా ఉన్నది. 2 కొరింథీ అనుకుంటాను 4:4 ఒకసారి చూడండి. 2 కొరింథీ 4:4. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క చతుర తల్లి దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు. ఎన్నో కొరింథీ 4:4 చదువు తల్లి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసి ఉన్నది. ఇంకా గుడ్డితనము ఆ యుగ సంబంధ దేవత నీకుంటే ఈ సువార్త ప్రకాశము నీ హృదయంలో వెలగదు. నువ్వు అవిశ్వాసమైతే, ఈ ప్రభువు నమ్మకపోతే, ఈ ప్రభువు విశ్వాసం ఉంచకపోతే నువ్వు చీకటిలోనే ఉంటావు. అది పొద్దుగుంకు జామ, అర్ధరాత్రి జామ, కోడి కూసే జామ నీకు తెలీదు, తెల్లవారు విషయం కూడా నీకు తెలీదు. ఈ అంధకారము నుండి దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం. ఈ వాక్యము నీ యొక్క మనోనేత్రాలను వెలిగించాలండి. చీకటి బ్రతుకు, లోకములో, లోకాచారాల్లో, ద్వేషాల్లో, కక్షల్లో, అసూయలో బ్రతుకుతున్నటువంటి నీ బ్రతుకును వెలిగించి నీతి సూర్యుని వాక్యానుసారముగా రూపాంతరపరచబడవలసిన బ్రతుకులు మనం ఉండాలి. నోర్చబడిన వాడా, నా కళ్ళములో నోర్చబడిన వాడా, నా కొట్లో పోయడానికి సిద్ధంగా ఉండాలి. నేను నిన్ను ఎత్తబోతూ ఉన్నాను, గోపాలకు ఎత్తబోతూ ఉన్నాను. ఎత్తి తీసుకెళ్లి కొట్లో వచ్చేసేస్తాను. రాకడ వచ్చేస్తే వస్తున్నాను. నా ధాన్యం నేను తీసుకెళ్ళటానికి నా కళ్ళలో నోర్చబడిన సంఘాలు నా బిడ్డలు ఉన్నారు, వారి కోసం నేను వస్తూ ఉన్నాను. చూడండి అక్కడ 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త. దేవుని స్వరూపి అయిన యేసు క్రీస్తు మహిమను నీకు తెలియజేసేది వాక్యం. లేకపోతే చీకటిలోనే ఉంటావు, నీ మనసు గుడ్డితనంలో ఉంటుంది. ఈ లోకమే బాయిలో కప్పకలాగా తింటం, బ్రతకటం, నిద్రపోవటం లేకుండా ఒక మిషన్ లాగా టగ ఉదయం సాయంత్రం తెల్లారిపోతాను కూడా అలాగే గతించిపోతావు. అలాగే నీకు ప్రకాశం అనేది, వెలుగు అనేది, సత్యం అనేది, మరణానంతర జీవితం అనేది తెలియకుండా బ్రతుకుతావు నువ్వు. ఈ క్రీస్తు మహిమను కనపరిచే ఈ సువార్త ప్రకాశము నీకు ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవతని మనోనేత్రానికి ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలిగజేసింది. ఇంకా గుడ్డితనంలో ఉన్న నా సోదరుడా, ఈ ప్రకాశం నీ హృదయాల్లో, నీ మనస్సులో ఆ గుడ్డితనమును పారద్రోలి ఆయన క్రీస్తు మహిమను కనపరిచి ఆయన రక్తం ద్వారా రక్షణ పొంది సిద్ధపరచును గాక. ఇదిగో కోడి కొయ్యు జాము, కోళ్ళు కూస్తా ఉన్నాయి. 5వ వచనం చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు హల్లెలూయా. ప్రకాశించబట్టే ఒక కోటికి లాగా కుయ్యగలుగుతున్నాం. ఈ సత్యాన్ని ఒక కావలి వారి లాగా ప్రకటన చేయగలుగుతున్నాం. జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి ప్రభు రాకడ సమీపముగా ఉంది,
ఉన్నటువంటి నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు అని తెలియజేస్తా ఉన్నా. ప్రియుడా, ఈ మాటలు నీకు విసుగ్గా, ఆ టీవీలో బొమ్మలు నీకు ఆనందంగా ఉంటే మేలుకో. లోకము నీకు ఇంకా, ఈ లోకమే, ఈ మట్టి నీకు మధురంగా ఉంటే ఆ కుమ్మరించు, ఆ మట్టిని కుమ్మరించు, కుదిరించి కుమ్మరించు. నీ హృదయంలో నా పాపము భ్రమ కుమ్మరించబడును కాక. దేవుని వెలుగులో, సత్యములో ఈ ఆత్మ రక్షించబడి పరలోక నిత్యత్వంలో చేరడానికి నిన్ను మేలుకొల్పును గాక. ఈ మాటలు 4వ జామును గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. ఇదిగో ఈ 1800తో 3వ జాము అయిపోయింది. 1900 దగ్గర నుంచి ఈ జాము 4వ జాము, తెల్లవారు జాము ప్రారంభమైంది. కోడి కూసే జాము ఇంకా కోడి కోస్తానే ఉంటాయి. ఇక కోడి కూయటం ఆపేసే టైం దగ్గరికి వచ్చింది. ఇక 4వ జాము తెల్లవారు జాము. కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది, 3వ జాము ముగిపోతా ఉన్నది. సూర్యుడు రాబోతా ఉన్నాడు. కనుక మీతో కొన్ని మాటలు చెప్తాను. ప్రతి 100 సంవత్సరాలకు కూడాను, ప్రతి 1000 సంవత్సరాలకి మొట్టమొదటి మానవుడైన ఆదాము పుట్టాడు. ఎవరు పుట్టాడు? మొదటి 1000 సంవత్సరాల్లో మొట్టమొదటి మానవుడైన ఆదాము పుట్టాడు. తర్వాత 1000 సంవత్సరాలకు 2000 సంవత్సరాలకు హానోకు పుట్టాడు. తర్వాత ఇది క్రీస్తుకు పూర్వం నేను చెప్తుంది. హానోకు పుట్టింది. తర్వాత 1000 సంవత్సరాలకు, 3వ 1000 సంవత్సరాలకు అబ్రహాము పిలువబడ్డాడు లోకంలో నుంచి ఒక విశ్వాసిగా. నిన్ను బట్టి ఈ భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాడు. నువ్వే ఆశీర్వాదంగా ఉంటావని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఈ లోకమంతటికి అదుగో ఆశీర్వాదం, ఆయన దగ్గరికి ఆ విశ్వాసాన్ని పొంది మీరు ఆశీర్వదించబడ్డారని. 4వ 1000 సంవత్సరంలో గొప్ప మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనుకు జన్మనిచ్చాడు. 5వ 1000 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతి సూర్యుడు కుంగిపోయాడు. ఇప్పుడు మనము రాత్రి కాలంలో ఉన్నాము. ఇది 6వ 1000 సంవత్సరం. 7వ 1000 సంవత్సరం రాబోతా ఉన్నది. అది 1000 ఏండ్ల పరిపాలన. ఓకే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం నేను ముగిస్తాను, దయచేసి సహాయం చేయండి. గబగబా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి నీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేగువ చుక్కయునై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తె. చాలు హల్లెలూయా. వేకువ చుక్కను నేను, మీరు ఎప్పుడైనా వేకువ చుక్కను చూసారు? తెల్లవారుజామున ఒక చుక్క కనపడతా ఉంటది. తెల్లవారుజామున చుక్క పొడిచింది అంటా ఉంటారు. పాత వాళ్ళకి పాపం గడియారాలు లేవు, టయాలు లేవు. రేపు వాళ్ళు మేలుకోవాలంటే వేకువ చుక్క పొడిచేది. నేను చిన్న పిల్లడప్పుడు మా తల్లి వాళ్ళందరూ కూడాను కేకేసుకుంటా ఉండేవాళ్ళు. అమ్మ చుక్క పొడిచిందే, లేచి రండి. ఎందుకంటే మా ఊర్లో పెదరా ఊరు దగ్గర నుంచి చప్పని వారికి అటు ఇటు చింత చెట్లు వేశారు గవర్నమెంట్ వారు. ఆ చింత చిగురు కోసుకోవడానికి మా అమ్మళ్ళు, మా చిన్నమ్మళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక 7-8 మంది బయలుదేరేవాళ్ళు. చుక్క పొడిచిందని లేపుకునేవాడు. మమ్మల్ని కూడా, నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు అనమాట. పిల్లలు చెట్టు ఎక్కుతావారు. ఆ చింత చెట్టు చివరికి వెళ్ళి ఆ చివరిలో ఉంచుకొని ఆ చిగురులు కోసుకొచ్చి ఆ చిగురంతా మూట కట్టుకొని నీళ్లతో తడిపి తెనాలి మార్కెట్కి వెళ్ళి కండ వేసి దాని మీద పువ్వులు పెట్టి పావలా, అన్నా, రూపాయి, 2 రూపాయలు కూడా కాదు అప్పుడు, ఆ పావలాకి, బేడాకి 10 పైసలు అట్లా పువ్వులు అమ్మేవాళ్ళని. చిన్న చిగురు ఆ గొడ్డ కిందకు ఎత్తుకు పెట్టి దాని మీద ఇంత పెద్ద చిగురు ఇంత మూటలు కనబడదు, అట్లా చేసేవాళ్ళం అన్నమాట. అది ఆ చుక్క పొడిచినప్పుడు మేము ఆ చెట్లు ఎక్కడ తెల్లవారుజాము వెళ్ళాము. పొట్ట కోసం చాలా కష్టాలు పడ్డారు. అమ్మ నాన్నలు చాలా కష్టాలు పడ్డారు. మాకు పెట్టడంలో పెడతానికి వాళ్ళు చాలా కష్టాలు పడతారు. ఆ పళ్ళుడు గోసులు పెట్టుకొని ఆ చెట్లు ఎక్కువ చెట్టాలకు ప్రాణాలు తెగించి వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని పెంచారు. అమ్మా
మీకు వందనం, మీకు వందనం, మీ త్యాగాలకు వందనం. మీరు కన్నా బిడ్డలు వారి కోసం మీరు చేసిన మీరు చూపిన ప్రేమకు వందనం. అలా పెంచబట్టి మేము ఇలా బ్రతికాం, ఎంతవరకు ఇలా బ్రతికి ఆ ప్రేమలో తలుసుకుంటూ బ్రతికి. ఓకే, ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసుక్రీస్తు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఆ దూత ఎవరయ్యా అంటే బాప్తిజం ఇచ్చి యోహాను మొట్టమొదట. ఆ తర్వాత దూతలు ఎవరంటే కావలి వారు, సేవకులు, పాస్టర్లు, రెవరెండ్లు, డాక్టర్లు. పిల్లలు గమనించండి, దావీదు వేరు చిగురు, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఆ తెల్లవారుజామున 5,000 సంవత్సరం క్రీస్తు పూర్వము యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ తర్వాత నుంచి క్రీస్తు శకము ప్రారంభమై మళ్ళీ క్రీస్తు శకము 1వ సంవత్సరం ప్రారంభమైంది. నా ప్రభువు కాలాన్ని రెండుగా చీల్చాడు. పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన కాలం. నా ప్రభువు చాలా చేశాడు. హల్లెలూయా. మెలకువగా ఉంటాడు, చాలా చేశాడు. పాత నిబంధన కొట్టివేశాడు, నూతన నిబంధన ఇచ్చాడు. పాత నిబంధనలో వాళ్ళు ఆచారాలకు, అక్షరానికి బంధించబడ్డారు, శారీరక సున్నతికి వారు బంధించబడ్డారు. నా ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరంలో కుట్టివేసి ఆయన ఆత్మను నాకించి నా యందు క్రీస్తునందు మీరు విశ్వాసం ఇస్తే నా బిడ్డలవుతారని చెప్పారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి లోబడి ఆయనను ప్రేమించి బ్రతికేటువంటి ప్రతి బిడ్డ విషయంలో ఆయన అద్భుతాలు చంద్ర పౌరు గారు అంటాడు, ధర్మశాస్త్రాన్ని నేను అనింద్యుడను, నేను ఎంత గమాలియల్ దగ్గర విద్య నేర్చుకున్నాను, ధర్మశాస్త్రం అంతా నేను హెబ్రీయుడను, నేను హెబ్రీ సంతానములో పుట్టినవాడు, ఇన్ని అర్థాలు కలిగినాను. ఇవన్నీ నేను నష్టంగానే ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నాకు అనుగ్రహించి నీతి కలవడనై ఆయన ఎదుట కలవడు నిమిత్తము నేను ఆయన సంపాదించుకున్నాను అంటున్నాడు. నువ్వు ఎంత నీతిగా బ్రతికినా నువ్వు పరలోకానికి యోగ్యత లేదు. మానవుడి యొక్క నీతి దేవుడి దృష్టిలో మురిగి కొట్ట అన్నాడు. మన నీతి దేవుడి దగ్గర పనికిరాదు, యేసు నీతి పనికి వస్తుంది ఆయన దగ్గర. నువ్వు యేసు బిడ్డగా, యేసు వాక్యం ద్వారా వెలిగించబడి యేసులో నువ్వు రూపాంతరపరచబడితే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తును అంగీకరించడం ద్వారా దేవుడు నాకు ఇచ్చేటువంటి నీతిని కలిగి ఆయన ఎదుట నిలబడు నిమిత్తము ఏమి నాకు లాభమని నేను ఎంచుకున్నాను, వాటిని పంటతో సమానముగా నేను విసర్జించేసాను అంటారు. దైవ బిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా గ్రహించుదువుగాక నీవు